ఎన్నికల కోసమో కాదు. సింగరేణి అనేటువంటిది తెలంగాణకు ఒక వరం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఈ సంపద కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్నది. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, అది ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా. కానీ ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. సింగరేణి ఒక సంస్థగా అద్భుతమైనటువంటి 137 ఏండ్ల చరిత్ర కలిగింది సింగరేణి. కానీ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చినారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి ఈరోజు నష్టాల వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లతోని కలకలలాడినటువంటి సింగరేణి ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉంది. 2.5 సంవత్సరాల్లోనే సింగరేణిని ఆగం పట్టించండ్రు. అయితే ఈరోజు మరి ఏం జరుగుతూ ఉంది? ఈ సింగరేణిని మనం ఎట్లా కాపాడుకోవాలి? ఇది ఒక యూనియన్కి సంబంధించిందో ఒక పార్టీకి సంబంధించిందో కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. యావత్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఈ సింగరేణి. అయితే ఈ పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుందనేటువంటిది కార్మికులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, బుద్ధిజీవులకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టలేరు. మట్టిని వదులుతలేరు, ఇసుకని వదులుతలేరు. చివరికి చిన్నపిల్లలకు అన్నం పెట్టే టెండర్లలో కానీ, చిన్నపిల్లలకు ఇచ్చే బట్టల్లో, బూట్లలో, షూజులో, కోడిగుడ్లలో, సింగరేణి బొగ్గులో, భూముల్లో, ఇక కాదేది అనర్హం అన్నట్టు అన్నింట్లో కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఒక ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినటువంటి రాజకీయ పార్టీగా మరి సింగరేణిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆనాడు చంద్రబాబు నాయుడు కారుణ్య నియామకాలను రద్దు చేసి పోయిండు. ఆ తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వలేదు. ఛాయ్ వద్దు బిడ్డ, బయటకు తీసుకుపోయి ఆ కుర్చీలో కూర్చున్న బుద్ధిమంతులకి, ఈయన నిలబడ్డోళ్ళకి ఇయ్యకు, బయట కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఈ బిడ్డ. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా కారుణ్య నియామకాలను ప్రారంభించి 16,500 మంది కార్మికుల పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చింది, ఏం చెప్పిండ్రు? కారుణ్య నియామకాల మీద విజిలెన్స్ విచారణ జరుపుతాం, ఇచ్చిన ఉద్యోగాలు ఊడగొడతాం అని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా మెడికల్ బోర్డు పెట్టుడే బంద్ చేసిండ్రు. ఒక్కసారో 2 సార్లు మెడికల్ బోర్డు పెడితే పాపం బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు, క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా అన్ఫిట్ చేయకుండా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకసారి మా రాజిరెడ్డి గారు, మా ఈశ్వరన్న, మేము సింగరేణి సిఎండి ఆఫీస్కు పోయి ఆ కార్మికులను తీసుకుపోయి 2 సంచులు 2 దిక్కులున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అయ్యి, ఈయనను కూడా మెడికల్ బోర్డు అన్ఫిట్ చేయకపోతే ఇదేం దుర్మార్గము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. అయినా స్పందన రాలే. ఎప్పుడైతే మేము ప్రజల్లోకి బయలుదేరామో, మొన్న పోయి గోదావరి ఖన్లో వీళ్ళ అవినీతి చిట్టా అంతా బయటపెట్టి కాంగ్రెస్ దురాగతాన్ని బయట పెడితే ప్రజలు, కార్మికులు తిరగబడతారని భయపడి
దెబ్బకు పెండింగ్ లో ఉన్న 400 ఉద్యోగాలు రేపొచ్చి నేను సర్టిఫికెట్లు పంచుతా అని బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ పొద్దున భూపాలపల్లి బయలుదేరిన మనంగానే లేలేగా ఇప్పటి నుంచి మెడికల్ బోర్డు బరాబర్ పెడతాం, మానవతా దృక్పథంతో చూస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ పొద్దుగల బట్టి విక్రమార్క గారి మీద స్టేట్మెంట్ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంది, మన పోరాటం కొంత ఫలించింది. కానీ ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చేసిన అవినీతి. విషయాల్లోకి పోయే ముందు ఒక్కొక్కటి నేను మీకు వివరించాలని అనుకుంటా ఉన్నా. అయితే ముఖ్యంగా కార్మికులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్మికులు బాగా విని మీరు బొగ్గుబాయిల మీద చర్చ పెట్టాలి. ఈ యొక్క అవినీతిని కార్మికులకు అర్థమయ్యే విధంగా బాయిల మీదికి పోయి ఏం జరిగిందో కార్మికులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ మీటింగ్కి వచ్చినటువంటి కార్మిక సోదరుల మీద ఉంది. మీరు బాగా చర్చ పెట్టండి, మనం పోరాటం చేద్దాం. మేము ఇలా పీపీటీ పెట్టి దీన్ని వదిలిపెట్టేదేం లేదు. రేపు అసెంబ్లీలో కూడా ఈ అవినీతిని అంతా కూడా ఎండగట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇది ఇట్లే వదిలిపెడితే ఇంకో 2-3 ఏళ్లలో సింగరేణి ప్రైవేట్ పరమయ్యే ప్రమాదం ఉన్నది. ఒకప్పుడు 1000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేది. ఈ కాంగ్రెస్ నిర్వాకం వల్ల 4300 కోట్ల ఓడీలోకి వెళ్ళిపోయింది సింగరేణి. 1వ తారీఖు జీతాలు రావాలంటే బ్యాంకులు అప్పు చేస్తే తప్ప జీతాలు ఇయ్యని పరిస్థితి ఈరోజు సింగరేణి ఏర్పడ్డది. అందువల్ల దీని మీద విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఒక మంచి పీపీటీ తయారు చేసినాం. సులువుగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక్కొక్క అంశం మీద మీకు వివరించాలని అనుకుంటా ఉన్నాం. ముందుగా అసలు ఏంటి సింగరేణి? 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి. దాదాపు పర్మనెంట్ వర్కర్స్, కాంట్రాక్టర్ వర్కర్స్ కలిపితే 70,000 కుటుంబాలు డైరెక్ట్ గా పనిచేస్తా ఉన్నాయి. తెలంగాణకు ఆర్థిక వెన్నుముక. ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ మీదుగా ఖమ్మం జిల్లా దాకా 350 కిలోమీటర్లు విస్తరించినటువంటి సంస్థ. 37,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సంస్థ. ఇందాక చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒకే ఒక్క సంస్థ, బొగ్గు ఉత్పత్తి సంస్థ, అది మన తెలంగాణకు సొంతం. ఏం జరుగుతా ఉంది సింగరేణిలో మీరు చూస్తే, కింద పెట్టబిడ్డ, మీరు చూస్తే ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, డీజిల్ స్కామ్, ఇంకా ఇట్లా చాలా స్కామ్లు ఉన్నాయి. ఏం జరుగుతుందో ఒక్కొక్క స్కామ్ గురించి కూడా మీకు వివరిస్తా. ఫస్ట్ వచ్చి టెండర్ విధానం మార్చిండ్రు. ఏంటిది? సింగరేణి పుట్టినప్పటి నుంచి మొన్న కాంగ్రెస్ వచ్చేదాకా ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే పద్ధతే లేదు. ఏంటిది అసలు సైట్ విజిట్ సర్టిఫికెట్? ఎవరైనా టెండర్ వేయాలంటే బొగ్గుబాయి మీదికి పోయి చూసొచ్చి ఆ జనరల్ మేనేజర్ దగ్గర నేను సైట్ చూసినా అని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే టెండర్ వేయాలి. కాంగ్రెస్ ఏం చేసింది? సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకే జీఎం సర్టిఫికెట్ ఇస్తాడు. ఎవరికైతే టెండర్ దక్కాలో వాళ్ళకు మాత్రం సైట్ చూసిండు అని సర్టిఫికెట్ ఇస్తాడు. వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే సైట్ విజిట్ సర్టిఫికెట్ వాళ్ళకి ఇయ్యరు. దాంతో ఏమైతుంది? ఇద్దరికో ముగ్గురికే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు అనుకున్న ఆ ముగ్గురే ఎక్సెస్ టెండర్ వేసి 1000 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం చేసింది. ఎప్పుడైనా ఓబీ టెండర్లలో ఎప్పుడు చూసినా సింగరేణిలో -10, -20 పడుతుంది టెండర్. మహారాష్ట్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బెంగాల్ వాళ్ళు ఎంతో మంది ఇక్కడ టెండర్లలో పాల్గొంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఆయన బామ్మర్ది సంతం అయిపోయింది. సింగరేణిని ఆయన బామ్మర్దికి అప్పచెప్పిండు. ఎవరికి టెండర్ రావాలన్నా రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డిని కలవాలి. మొత్తం టెండర్లు రింగు చేసి సింగరేణిని ముంచే కుట్ర జరిగింది. నేను నోటి మాట చెప్తలేను.
నేనేమి ఆధారాలు లేకుండా మాట్లాడతలేను. నేను మాట్లాడే ప్రతి మాటకు నా దగ్గర ఆధారం ఉంది. నేను చెప్పే ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్న తప్ప రాజకీయాల కోసం మాట్లాడే ప్రయత్నం అంతకంటే చేయట్లేదు. ఇది ఓపెన్లో బయట లాన్లో పెట్టుకుంటే అయిపోవన్న చెమటలు గారి గారి చచ్చిపోతున్నాం. బయట లాన్లో పెట్టుకుంటే అయిపో అసలు. సరే, అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఎవరికి దక్కిందంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి దక్కింది. గతంలో ఎప్పుడూ ఓబీ టెండర్లలో సైట్ విజిట్ లేదు. మహారాష్ట్రలోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం లేదు. కోల్ ఇండియాలో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్టిన సైట్ విజిట్ సర్టిఫికేట్. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటి టెండర్ వెంకటేష్ ఖనిలో మొదటి టెండర్ని పిలిస్తే దాని టెండర్ ఎవరికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీ శోధా కన్స్ట్రక్షన్ కు ఆ టెండర్ దక్కింది. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ వాళ్ళను, శోధా కన్స్ట్రక్షన్ ఎవరిది? రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డిదా కాదా? మరి అప్పటిదాకా సింగరేణి ఓబీ టెండర్లన్నీ -10, -20 పోతే శోధా కన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డి బామ్మర్ది రాగానే +13% టెండర్ ఎట్లా పోయిందో సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. సో ఈ టెండర్ +13% పోయింది. మరి అక్కడితో ఆగిందా? దాని తర్వాత ఏ టెండర్ పిలిచినా కూడా అన్ని కూడా ఇవో ప్లస్ టెండర్లే. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మూడోది చూడండి, మీరు మూడో టెండర్ +5, నాలుగో టెండర్ +3.80, ఐదో టెండర్ +10%, ఆరో టెండర్ వెంకటేష్ కని శోధా కన్స్ట్రక్షన్స్ +13, తర్వాత ఆర్జీ ఓసీ2 ఎక్స్టెన్షన్ +5, ఎస్ఆర్పి ఓసీ2 +8. అంటే అన్ని టెండర్లు కూడా ఎక్సెస్ టెండర్లు పడ్డాయి. మీరు చూసుకుంటూ పోతే డేట్లు కూడా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 జూన్ 2024 నుంచి ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం స్టార్ట్ అయిందో ఎక్సెస్ టెండర్ పోయింది. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకటేష్ కని శోధా కన్స్ట్రక్షన్స్ ఇది ఎంత 200, ఈ టెండర్ వచ్చి క్వాంటిటీ వాల్యూ 207 కోట్లు. ఆ టెండర్ ఇక్కడ చూస్తే ఇది 207 కోట్ల రూపాయల టెండర్. ఇది ఈ టెండర్ ఎంతకు పోయింది? ఎక్సెస్ అటు పోయింది. ఎక్సెస్ 13% పోయింది. ఎంతకు పోయింది? 2,07,000కు పోవాల్సిన టెండరు 2,33,93,00,000. అంటే ఎంత డిఫరెన్స్ పోయింది? 26 కోట్లు. 26 కోట్లు ఎక్సెస్ పోయింది. వాస్తవానికి ఏమైతుండే 27కు బదులు -10 పోవాలి, అంటే 20 కోట్లు తక్కువ పోవాలి. కానీ 26 కోట్లు ఎక్కువ పోయింది. అంటే ఈ ఒక్క టెండర్లో దాదాపు 50 కోట్ల రూపాయలు ఇప్పుడు సింగరేణికి నష్టం జరిగింది. ఇట్లా కొన్ని వందల టెండర్లు చేసిండ్రు. జనరల్గా ఎప్పుడైనా కూడా ప్రతి టెండర్ మైనస్ పోవాలి. మైనస్ పోయే బదులు ఎక్సెస్ పోయింది, అంటే డబుల్ లాస్ కదా. -13 పోతే 26 కోట్లు తక్కువ కావాలి, +13 పోతే ఎంత అయింది? 26 కోట్లు ఎక్కువైంది. డిఫరెన్స్ ఎంత? 52 కోట్లు సింగరేణికి నష్టం జరిగింది. అది ఒక్క రేవంత్ రెడ్డి బామ్మర్ది టెండర్. మరి ఆయన ఇప్పించిన మిగతా టెండర్లన్నీ లెక్క తీస్తే 100 కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణికి నష్టం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓబీ టెండర్లన్నీ
తక్కువకు మైనస్లు ఎందుకు పోయినాయి, రేవంత్ రెడ్డి రాగానే ఎక్సెస్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలనా వద్దా? ఈ నష్టం ఎవరికి భారం? రేపు కార్మికులకు నష్టం, రేపు కార్మికుల జీవితాలు ఆగమవుతాయి. అట్లే ఇంకో టెండర్ ఏమైంది, ఇంకొక టెండరు బ్యాక్ పోని బేట, ఒకసారి వెనక్కు పోని. ఇంకొక టెండర్ ఏం చేసిండ్రు, శ్రీరాంపూర్ OC2, శ్రీరాంపూర్ OC2 టెండర్ను 7 సార్లు వాయిదా వేసిండ్రు. రింగ్ అయితలేదు, రింగ్ కాకపోతే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు, ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తలేరు. సుజన్ రెడ్డి హైదరాబాద్ లో హోటల్లో మీటింగులు పెట్టిండు, అది టెండరు రింగ్ అయితలేదు, వేసిన వాళ్ళు ఒప్పుకుంటలేరు, సైట్ విజిట్ సర్టిఫికెట్లు వస్తలేవు. దాంతో 7 సార్లు టెండర్ వాయిదా పడ్డది. ఈ విషయాన్ని మనం బయట పెట్టినాం. ఇగో ఇది కూడా ఎక్సెస్ టెండర్ చేయబోతున్నారు, 7 సార్లు టెండర్ వాయిదా పడ్డది అని చెప్పి మనము దాన్ని బయట పెట్టినాం. బయట పెట్టి అప్పుడు ఓపెన్ చేసిండ్రు, అందరిది ఓపెన్ చేసిండ్రు. అందరిది ఓపెన్ చేస్తే ఆ టెండరు 7 సార్లు వాయిదా పడ్డ టెండరు మనం గట్టిగా బీఆర్ఎస్ పార్టీ 600 కోట్ల రూపాయల టెండర్ అది మనం బయట పెడితే -12కు పోయింది. అది -12కు పోయింది ఆ టెండర్, లేకపోతే అది కూడా +12కు పోతుండే. ఈ రకంగా ఈ నష్టాలు ఎవరికి దెబ్బతింటే రేపు కార్మికుల బోనస్ ఎఫెక్ట్ అవుతుంది. లాభాలు వస్తే బోనస్ వస్తుంది. ఈ రకంగా మీరు దోచుక తింటే రేపు కార్మికులకు బోనస్ రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అట్లే సోలార్ పవర్ స్కామ్. ఈ సోలార్ టెండర్ల స్కామ్ ఏంది, అసలు సోలార్ పవర్ స్కామ్ ఏందో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టింది, అంటే సూర్యరశ్మి ద్వారా విద్యుత్తు తయారు కావడం. ఎందుకు పెట్టినారు? మన సింగరేణి వాడే కరెంటు గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటే ధర ఎక్కువైతుంది, మనకు చాలా ఓబీలు ఖాళీ ఉన్నాయి కదా, అయిపోయిన ఓబీలు ఖాళీ ఉన్నాయి కదా, మట్టితో నింపినాం కదా, ల్యాండ్ ఉంది కదా, దాని మీద సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటే మన కరెంటు మనకు వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత మన సింగరేణి ఎంతైతే కరెంటు వాడతామో అంతమందం మనం పెట్టేసినాం, అయిపోయిందిగా. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు కమిషన్లకు అలవాటు పడి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మీరు సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టినా మేం PPA చెయ్యం, మీ దగ్గర కరెంటు కొనం, మా కరెంటు తీసుకోము అని. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ట్రాన్స్కో, జెన్కో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మేము సోలార్ పవర్ కొనముగాక కొనమని కొత్త సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇచ్చినాక కూడా మన సింగరేణి CMD, మన సింగరేణి మంత్రి గారు టెండర్లు పిలిచిండ్రు. ఒకటేమో 67 మెగావాట్ల టెండర్, ఇంకొకటేమో 107 మెగావాట్లు సోలార్ పవర్ పెడతామని టెండర్ ఇచ్చిండ్రు. ఈ టెండర్లు పిలిస్తే జనరల్గా బయట సోలార్ పవర్ తయారు చేయాలంటే మీరు గూగుల్లో పోయి HPCL కొట్టినా, NTPC కొట్టినా, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థది కొట్టినా 1 మెగావాట్ సోలార్ పవర్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 3 కోట్ల రూపాయలు అయింది అనేది చెప్తారు. ఒక 3 కోట్లకు 1 మెగావాట్ సోలార్ పవర్ తయారవుతుంది. కానీ వీళ్ళు పెట్టిన టెండర్లు ఎట్లా అంటే, వేరే వాళ్ళు ఎవరు టెండర్లలో పాల్గొనకుండా నియమ నిబంధనలు మార్చి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఉత్పత్తిదారులే టెండర్లో పాల్గొనాలని పెడితే 7 కోట్ల రూపాయలకు 1 మెగావాట్ కరెంటు తయారు చేసే విధంగా టెండర్ను కట్టబెట్టిండ్రు. వాస్తవానికి 3 కోట్లకే 1 మెగావాట్ తయారవుతుంది, కానీ 7 కోట్లు అంటే 1 మెగావాట్కు 4 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చిండ్రు. 67 మెగావాట్లు 4 కోట్లు అంటే దాదాపు 250 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్ కట్టబెట్టిండ్రు. అట్లే ఈ 107 మెగావాట్లు, ఈ 107 మెగావాట్లు కూడా 5 కోట్ల 4 లక్షలకు 1 మెగావాట్కు కట్టబెట్టిండ్రు. NTPC మన పక్కనే రామగుండంలో ఉన్నారా, వాళ్ళు 1 మెగావాట్ కరెంటు సోలార్ పవర్ తయారు చేస్తే వాళ్ళకైన ఖర్చు 3 కోట్లు. మరి రోడ్ యువతల సింగరేణి రోడ్ ఏమో 7 కోట్లు, 5 కోట్లు. అంటే ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తుండు. దీంట్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి పెద్ద పెద్ద సంస్థలకు కట్టబెట్టి
ఇవాళ సింగరేణి లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇప్పుడు ఈ 67 మెగావాట్లు ఉంది. ఈ 67 మెగావాట్లది 2 ఏళ్ల కింద ఇచ్చిండు టెండర్, 2 years అయింది. ఏడాది లోపల వాడు కట్టాలన్నారు, ఏడాది లోపల వాడు కట్టేసిండు, బిల్లు లేపేసిండు. మరి కరెంట్ ఏడికి పోవాలి? గవర్నమెంట్ మేము తీసుకోమన్నది, ఉట్టిగా కట్టి పెట్టిండ్రు. ఆ కరెంట్ ఇవాళ ఎవరు వాడని పరిస్థితి. దాని మీద సింగరేణికి రూపాయి ఆదాయం కూడా వస్తలేదు. ఇప్పటిదాకా సింక్రనైజ్ కూడా చేయలే. అంటే 480 కోట్లతో కట్టిన 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఇవాళ నిరుపయోగంగా మారిపోయింది. అంటే ఈ 480 కోట్లు సింగరేణి మీద భారం పడ్డట్ట కాదా? ఒకవైపు పైసలు లేవు సింగరేణిలా, అప్పులు తెచ్చి ఈ ప్లాంట్లు పెట్టిండ్రు. ఎందుకు పెట్టినట్టు? కమిషన్లు కొట్టనీకి. 3 కోట్లకు ఒక మెగావాట్ రావాల్సిన కరెంటు 7 కోట్లకు ఒక మెగావాట్కు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కట్టబెట్టిండ్రు, పైసలు దొబ్బిండ్రు. ఇవాళ 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిరుపయోగంగా మూలకు పడి ఉన్నది. అంటే 480 కోట్ల డబ్బు వృధా అయినట్ట కాదా? ఎవరికి నష్టం ఇది? మా కార్మికులకు నష్టం, మా సింగరేణి సంస్థకు నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం. అట్లే 107 మెగావాట్లు. ఈ 107 మెగావాట్లది కూడా 540 కోట్ల రూపాయలతో ఈ టెండర్ పిలిచిండ్రు. మరి సంవత్సరం అయిపోయింది, ఒక్క ఏడాది లోపనే కరెంటు ఉత్పత్తి కావాలి. ఇవాళ దానికి కూడా సింక్రనైజ్ లేదు, పీపీఏ లేదు. 504 కోట్లతో కట్టిన ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఇవాళ మూలకు పడి ఉన్నది. అది కూడా 5 రూపాయలు 4 పైసలకు ఇచ్చిండ్రు. లోకం మొత్తం 3 రూపాయలకు ఉంటే వీళ్ళు 5 రూపాయలకు 5 కోట్లకు ఒక మెగావాట్ గాడికి కట్టబెట్టి ఈ రాష్ట్రానికి, ఈ సింగరేణికి నష్టం చేసిండ్రు. దీని మీద మాట్లాడమంటే, ఈ స్కామ్ మేము బయట పెడితే సింగరేణి వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఎన్నిసార్లు మాట్లాడినా దొరికిపోయిన దొంగలు కనుక తేలుగుట్టిన దొంగల లెక్క సపోర్ట్ చేయకుండా కూర్చుంటున్నారు. చెప్పాలి కదా మరి. 2 ఏళ్లైనా ఈ 67 మెగావాట్ల కరెంటు ఎందుకు పీపీఏ కాలేదు? ఎందుకు సింక్రనైజ్ కాలేదు? ఎందుకు మీరు 480 కోట్లు ఖర్చు పెట్టి దాని మూలకు పడేసినరో ఈ రాష్ట్రానికి, సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పద్దా? ఇవాళ అదే విధంగా 540 కోట్లతో 107 మెగావాట్లు పెడితే అది కూడా మూలకు పడి ఉన్నది. ఇవాళ సింక్రనైజ్ లేదు, పీపీఏ లేదు. ఆ కరెంట్ ఎవడు కొనడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడ్డది. సింగరేణి పనేంది, మీరు చేస్తున్న పనేంది? అరే ఒక బొగ్గుబాయి ఓపెన్ చేయి, ఇంకొక పెద్ద కోల్ ఇండియాని పట్టుకొని ఇంకొక మైన్ తీసుకురా వేరే రాష్ట్రంలో, బొగ్గు ఉత్పత్తి పెంచు, కొత్తగా మైన్లు ఓపెన్ చేయి. ఎందుకంటే ఆడ పైసలు రావు, ఈడ కమిషన్లు వస్తాయి. ఈ సింగరేణిలో ఈ సోలార్ పవర్ స్కామ్ ఇది. అంటే మీరు చూడండి, అక్కడ 480 కోట్లు, ఇక్కడ 540 కోట్లు, 1000 కోట్ల రూపాయలు పోయినాయా? 1000 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును తీసుకుపోయి సోలార్ పవర్ ప్లాంట్ల మీద పెడితే ఇవాళ అప్పుల్లో పోకపోతే ఏమైతుంది? ఓడీలకు పోకపోతే ఏమైతుంది? ఫిక్స్డ్ డిపాజిట్లు కరగబెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు పైసలు చెల్లించిండ్రు, కమిషన్లు దొబ్బిండ్రు, సింగరేణి అప్పుల్లో నూకిండ్రు. ఇది కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, నేను ఇందాక చెప్పింది, ట్రాన్స్కో రెగ్యులేషన్ మార్చింది. కూర్చో బిడ్డ, మంచి కూర్చో, కుర్చీలో కూర్చో, కూర్చోరా, మంచి కూర్చో, ఎందుకు నిలబడతావు? 18 ఫిబ్రవరి 2024, 18 ఫిబ్రవరి 2024 నాడు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మేం పీపీఏ చెయ్యం, మేము సోలార్ పవర్ కొనము అని స్పష్టంగా ట్రాన్స్కో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కో చెప్పినాక కూడా వీళ్ళు సోలార్ ప్లాంట్లు పెట్టిండ్రు, కమిషన్లు దొబ్బిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఇలా వృధా చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఇలా కార్మికులు అర్థం చేస్తారు. అంటే ప్రభుత్వానికి తెలియదని కాదు, నడిమిట్లకు పోయినాక ఇప్పుడు కరెంట్ వాళ్ళు కొంటలేరని కాదు, కరెంట్ వాళ్ళు ముందే చెప్పిండ్రు, అరే మీరు పెట్టకుండ్రి, మీకు సరిపోయేంత మందం మీరు కరెంట్ చేసుకున్నారు, మీ సోలార్ పవర్ ప్లాంట్లతో మేము పీపీఏ చేసుకోము, మేము కరెంటు కొనముగాక కొనమని చెప్పినాక కూడా 1000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి డబ్బును ఆగం చేసినటువంటి పరిస్థితిని కార్మికులు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నెక్స్ట్, జైపూర్ పవర్ స్కామ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్.
సరే మీకు తెలుసు జైపూర్లో కూడా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టింది సింగరేణి 800 मेगावाट का एक प्लांट लगाया సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక పవర్ ప్లాంట్ పెట్టాం 800 మెగావాట్లని స్టార్ట్ చేసింది సరే ఎప్పుడైనా ఒక పవర్ ప్లాంట్ పెడితే ఆ తయారైన కరెంట్ ఉత్పత్తి అయిన కరెంట్ ఎవరు కొంటారు అనేది పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చేసుకుంటాం మరి వీళ్ళు జైపూర్లో 800 మెగావాట్ల ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ జరగలే డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అగ్రి కాలే అంటే దానికి ఆమోదం చెప్పలే డిపిఆర్ కు ఆమోదం లేదు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు కానీ టెండర్లు పిలిచిండ్రు వాళ్ళు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టిండ్రు పనులు స్టార్ట్ చేసిండ్రు సంవత్సరం నరైంది ఏడాదిని అర్థమైనా ఇంతవరకు డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు ఏ విద్యుత్ సంస్థతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు కరెంటు తయారైతే నేను కొంటాను ఎవడో చెప్పాలి కదనే ఎవడన్నా కొనేది ఉంటేనే బ్యాంకులు అప్పిస్తాయి బ్యాంక్ అప్పిస్తేనే నువ్వు పవర్ ప్లాంట్ కడతావు మరి పీపీఏ లేదు డిపిఆర్ ఆమోదం లేదు టెండర్ పిలిచిండ్రు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేక నడిమిట్లా ఆగిపోయింది జైపూర్కు పోయిందిగా రాజస్థాన్ రాష్ట్రానికి పోయింది 76-24 అని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసిండ్రు 76 తెలంగాణ 24 రాజస్థాన్ ప్రభుత్వం 76 తెలంగాణ అంటే 76 సింగరేణి 24 రాజస్థాన్ ప్రభుత్వం మరి రాజస్థాన్ ప్రభుత్వం 24% అంటే 24% పెట్టుబడి పెట్టాలన్నా వద్దా వాళ్ళెంత తెలివి కల్లోళ్ళు జైపూర్లో అంటే రాజస్థాన్ గవర్నమెంట్ మేము వాళ్ళ తెలివి కల్లోళ్ళు కాదు మనోళ్ళ కమిషన్ల ఆశ రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చెప్పింది మా 24% వాటా కింద పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాల ఆ ఎడార్ల మీకు 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి జాగా ఇస్తాము సింగరేణోడట పోయి పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్ల 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెట్టారట సింగరేణి పనేంది నువ్వుగా పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడెందుకు ఎవరి కోసం పెడుతున్నావు అంటే ఇంతకుముందు చూసింది కదా 3 కోట్ల రూపాయలకు మెగావాట్లు 7 కోట్లకు తీసుకుపోయినరు మళ్ళీ ఆడ కూడా 1400 మెగావాట్లు పెట్టాలి కమిషన్లు దొబ్బాలి సింగరేణిని ముంచాలి సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ నువ్వుగా జైసల్మీర్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడెందుకు రాజస్థాన్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు 76-24 ఇంకా వీళ్ళు సింగరేణి అధికారులను కొంతమందిని తీసుకుపోయి జైపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు ఆ ఆఫీస్ ఏం పని చేస్తుందంటే సోలార్ టెండర్లకు ఆ జైసల్మీర్ల టెండర్లు ఎట్లా పిలవాలి ఆ జాగకు కంపౌండ్ వాళ్ళు ఎట్లా పెట్టాలి ఆ ఎడార్లో పాకిస్తాన్ బార్డర్లు పోయి పనిచేస్తున్నారు మనోళ్ళు ఇగో ఇది వీళ్ళ నిర్వాహకం అవసరమా మనకు నిజంగా భూమి బనికొచ్చేది ఉంటే అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునేది ఉంటే ఆ కరెంటు డిమాండ్ ఉంటే రాజస్థాన్ గవర్నమెంట్ కూడా పెట్టుకుంటాడు కదా నువ్వు బకరగానికి దొరికినవని నిన్ను తీసుకుపోయి ఆడ అప్పచెప్తాడు అంటే వీళ్ళకు గైర్ జిమ్మేదార్ వీళ్ళకి సింగరేణి ఉంటేంది పీక్తేంది ఇల్లు ఏదో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు మళ్ళీ గెలిచేది లేదు సచ్చేది లేదు ఉన్న కాడికి సింగరేణిని ఆగం పట్టించే కార్యక్రమం నేను అంటున్నా ఇప్పుడు ఏడాదిని అర్థమైనా జైపూర్ పవర్ ప్లాంట్కు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్కు ఆమోదం చెప్పలేదు ఏడాదిని అర్థమైనా జైపూర్ పవర్ ప్లాంట్కు పీపీఏ ఎందుకు కాలేదో సమాధానం చెప్పండి మరి రాజస్థాన్ వాడు కొంటాడా మీ కరెంటు కొనుక్కోమని నువ్వు ఏ ధరకి ఇస్తావో ఆ ధరకు రాజస్థాన్ వాడు కొంటాడా కొంటే పీపీఏ చేయమని రాజస్థాన్ కొన్నది తెలంగాణ కొన్నది రాజస్థాన్ వాళ్ళ 24% పైసలు పెట్టరు నువ్వు పోయి జైసల్మీర్లో జాగ తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్లకు టెండర్లు పెట్టి కమిషన్ కొడతావు అంటే కార్మికులు బట్టి చూస్తూ ఊరుకోవాలా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ తెచ్చిన ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కనుకనే ఈ రోజు ఈ విషయాలన్నీ బయట పెడుతున్నాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం ఒక మాట ఉంటది మేధావులు మౌనం వహిస్తే అది దేశానికి ప్రపంచానికి అరిష్టము అంటారు తెలిసిన వాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు రాష్ట్రం తెచ్చినటువంటి వాళ్ళగా
మేము మౌనంగా ఉండాలనా? ఈరోజు మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు. ఎన్ని కేసులు పెడుతున్నారు? కేసీఆర్ గారి మీద కేసులు, కేటీఆర్ గారి మీద కేసులు, నా మీద కేసులు, మా తమ్ముడు కౌశిక్ రెడ్డి మీద కేసులు, ఎర్రోళ్ళ సీన్ మీద కేసులు, అడుగడుగున ఈరోజు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అలా ఉద్యమాలు చేసిన వాళ్ళం కేసులకు భయపడతామా మనం? రైలు రోకోలు చేసి జైళ్లకు పోయి ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అక్రమ కేసులకు, నీ తాటాకు చప్పులకు భయపడదు కాక భయపడదు, పోరాటనే ఉంటది. ఇలా ఈ జైపూర్ పవర్ స్కామ్ మీద సమాధానం చెప్పానండి బట్టి విక్రమార్కన్. సప్పుడు చేస్తలేడు. నేను నేరుగా చెప్తున్నాను, జైపూర్తో అంటే రాజస్థాన్ గవర్నమెంట్ తో జేవీ చేసుకున్నావా లేదా? డిపిఆర్ అప్రూవల్ లేకుండా, పీపీఏ లేకుండా ఎందుకు టెండర్లు పిలిచినావో సమాధానం చెప్పు. యాక్చువల్గా ఇది ఎట్లుంటుందంటే, థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్గా ఒక సంవత్సరం లేట్ అయితే 700 కోట్లు లాస్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్ఆర్ మారడం కావచ్చు, ధరల పెరుగుదల వల్ల ఒక ఏడాది లేట్ అయితే 700 కోట్ల రూపాయల భారం సింగరేణి మీద, ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థ మీద పడుతుంది. నువ్వు ఇప్పుడు ఏడాది అర్థమైంది స్టార్ట్ చేసి, సింగరేణి పైసలు తీసుకుపోయినావు, 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టినావు, సింగరేణి లాస్ట్లకు పోయింది. నీకు అప్పు పుట్టలే, నీ దగ్గర సిలక్ లేదు, మరి ఎందుకు నువ్వు సింగరేణి పైసలతో అది కట్టినవు? ఎందుకు ఆ రాజస్థాన్తో అగ్రిమెంట్ చేసుకున్నావు? ఇంకా నీ దగ్గర పైసలే లేవు. 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు టెండర్లు పిలిచి ఆ పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ కట్టట. మరి అది ఎవడు కొనాలి? అది కూడా వాడు కొనడట రాజస్థాన్ వాడు, మళ్ళీ మనమే అమ్ముకోవాలన్నట. అంటే కొనని కరెంటుకు, అమ్ముడు అని కరెంటుకు ఆడ పాకిస్తాన్లో పోయి సింగరేణి వాడు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టారట. ఎవరిని ఉద్ధరించడానికి? సింగరేణిని ముంచడానికా, ఉద్ధరించడానికా? కార్మికులు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినా నేను, మన సింగరేణిలో పెట్టిన 67 మెగావాట్లు 2 ఏళ్లకెళ్ళి పడే ఉన్నది. 107 మెగావాట్లది కట్టి మూలకు పడి ఉన్నది. ఇది దీనికే దిక్కు లేదు. 1400 మెగావాట్లు రాజస్థాన్లో కట్టారట. ఇంకా దయచేసి కార్మికులు ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అసలు ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఎన్ని, అదేందో పంపుడు స్టోరేజ్ పెట్టమని ఒకటి, దవాఖాన పెడతాం హైదరాబాద్లో ఒకటి, పెద్దది కార్మికుల కోసం కమిషన్ల కోసం దవాఖాన పెడతారట, పంపుడు స్టోరేజ్ సిస్టమ్ పెట్టారట. ఎన్ని ఒకటి కాదు వీళ్ళ ఆలోచనలు. దొరికితే చాలు, కమిషన్లు ఏడ దొరికితే అది పెట్టాలి. అది సింగరేణికి అవసరమా? రేపు సింగరేణికి లాభాలు వస్తాయా? దీనివల్ల నష్టమా లాభమా ఆలోచించేదే లేకుండా పోయింది. అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కమిషన్ల కోసం అడ్డగోలు కార్యక్రమాలు చేయడం జరిగింది. నెక్స్ట్ సింగరేణి బొగ్గు నిల్వల స్కామ్. ఇలా మీరందరూ కార్మికులే, సింగరేణిలో ఉంటారు. ఏం జరిగింది అసలు? సరే, దాంట్లోకి పోయే ముందు ఇది చూడండి మీరు. ఇది డేట్ వచ్చి, ఇది నాది కాదు కాగితం, సింగరేణి కాగితం, 5 జూన్ 2026. డేట్ చూసిందా పైన? కనబడ్డదా? మళ్ళీ చూపియాలనా? 5 అరే ఉండండి బాబు, 5 జూన్ 2026 ఉన్నది ఉన్నట్టే ఉండదు. నువ్వు ఓటు చేస్తావు, నాకు వేరే పని ఉండదు. 5 జూన్ 2026. ఇది బిహెచ్పిఎల్ అంటే భూపాలపల్లినా? బిహెచ్పిఎల్ భూపాలపల్లిలో స్టాక్ క్లోజింగ్ 1,81,771 మెట్రిక్ టన్నులు. భూపాలపల్లి సారీ, ఇది 3,07,085 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందంటున్నాడు. ఉన్నదా? నేనేం కాదు, మీరు చెప్పాలి. కార్మికులు రోజు బావి మీద పోతారు కదా. 3,07,085 మెట్రిక్ టన్నుల బొగ్గు భూపాలపల్లి బొగ్గుబాయి మీద స్టాక్ ఉంది అంటుండు. ఉన్నదా? సరే, మొత్తం సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నులని నేను ఈ స్కామ్ బయట పెట్టినా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. ఎక్కడ పోయింది ఈ బొగ్గు? ఎవడు అమ్ముకున్నాడు? 40 లక్షలు అంటే 40 లక్షలు ఇంటూ మనం 4,400 అమ్ముతాం. 4,000 వేసుకున్నా 1,600 కోట్లు. ఈ 1,600 కోట్లు బొగ్గు మాయమైంది, ఇది ఎక్కడ ఉంది అని నేను 2 నెలలకెళ్ళి మొత్తుకుంటున్నా. ఎవడైనా సపోర్ట్ చేసినాడే?
కిక్కుమంటలేడు ఎవడు. నేను ఇది బయట పెట్టగానే ఏం చేసిండ్రు, సింగరేణి యావరేజ్గా రోజుకు 1,80,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. యావరేజ్గా 1,80,000 ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, దీన్ని కవర్ చేద్దామని 1,50,000 ఉత్పత్తి అయినట్టు చూపించి రోజు 40,000 పాత స్టాక్ ఎత్తినట్టు చూపించుకుంటూ పోతుంది. ఇక దాన్ని జల్దీ కవర్ చేద్దామని దాన్ని లాడుతున్నాడు. అది దొరకరా, దొంగతనం చేస్తే ఈడ కాకపోతే ఇంకొకటి దొరుకుతారు. ఎట్లా దొరికిందో చెప్పాలి. అది కూడా పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్, మే, జూన్, ఇవాళ ఎంత జూన్ 11, 12, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ 12, అంటే 2 నెలల 12 రోజులు. పోయిన సంవత్సరం 2 నెలల 12 రోజుల్లో సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గు 1,24,00,000. మరి ఈ సంవత్సరం పెరగాలనా తగ్గుతుందా? ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ 12 ఇవాళ ఈ 2 నెలల 12 రోజుల్లో ఎంత ఉత్పత్తి చేసిందంటే 93 లక్షలు. మరి 93 లక్షలు అంటే ఏమైనట్టు బొగ్గు అంటే 7 24 అంటే 31 లక్ష మెట్రిక్ టన్నుల 31,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఈ సంవత్సరం తగ్గింది. 31 లక్ష తగ్గింది ఈ సంవత్సరం ఈ 2 నెలల 12 రోజుల్లో. అంటే ఏమైనట్టు ఈ 31 లక్ష కవర్ చేసుకుంటూ వస్తున్నారు, మైనస్ చేసుకుంటూ వస్తున్నారు. అరే దొరకబట్టిండ్రు, మేము దొరికిపోయినాం, బీఆర్ఎస్ వాళ్ళు దొరకబట్టిండ్రు, ఏమన్నా దీన్ని కవర్ చేద్దామని రోజుకు 1,80,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే 1,50,000, 1,40,000, 1,30,000 చూపించుకుంటా స్టాక్ ఎత్తినాము అంటారు. ఈ దొంగలు దొరికిపోయింది. పోయిన సంవత్సరం 2 నెలల 12 రోజుల్లో 1,27,00,000 వస్తే ఈ సంవత్సరం 2 నెలల 12 రోజుల్లో 1,25,000 అన్న రావాలి, 1,30,000 అన్న రావాలి. 97 ఎందుకు వస్తుంది? దొంగలు దొరికిపోయింది. రెండవది ఒకటి లాంగ్, ఈ ఏపీఏ అంటే అట్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు. కార్మికులకు బాగా తెలుస్తుంది. ఉన్నారా కార్మికులు? తెలుసు కదా అట్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు. అది ఫెయిల్ అయిపోయింది. అది మూలకు పడి 2 ఏళ్ళే. అట్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టు మూలకు పడి ఉత్పత్తి బంద్ అయి 2 సంవత్సరాలు అయిందా లేదా? దోసాల నుంచి నడుస్తలేదు. దాంట్లో ఎంత స్టాక్ చెప్పిండంటే 1,81,771 ఉందట. అది ఉత్పత్తి బంద్ అయి 2 ఏళ్ళైంది మూలకు పడి. ఆడ 1,81,000 స్టాక్ ఉందని చూపిస్తున్నారు. పొద్దున ఈశ్వరన్న మా రాజిరెడ్డి గారు మొన్న నేను పోతామని పోయినాం. మేము RG1కు మేము పోతామంటే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి ఆపేసారు. మమ్మల్ని ఓనియలే, ఎందుకంటే దొరికిపోతారు కదా దొంగలు. దోస పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. మీరు లోపలికి పోతే అరెస్ట్ చేస్తామన్నారు. సరే అరెస్ట్ ఎందుకు అనుకున్నాం, వచ్చినాం, కార్మికులతో మీటింగ్ పెట్టినాం. ఆ రోజు ఓని అయిపోతే ఇవాళ ఈశ్వరన్న రాజిరెడ్డి గారు పేపర్లను తోలుకొని మబ్బులో పోయింది. ఇవాళ మా పుట్టమ్మది గారు కూడా వచ్చిండ్రు. RG1లో ఎంత స్టాక్ చూపించిండ్రు? 3,98,677. ఇవాళ ఈశ్వరన్న రాజిరెడ్డి గారు పోతే ఆడేమున్నది తెలుసా? మట్టి కుప్పలు, రాళ్ళు తప్ప ఏం బొగ్గే లేదాడ, ఏమి లేదాడ. ఇవాళ మేమీడికి పోదాం అనుకున్నాం, భూపాలపల్లి దొంగలు దొరకబడదామని. మా జీవన్ రెడ్డి సాబు, మా మధుసూనాచారి గారు, మా రమణారెడ్డి అన్న అందరం కలిసి ఇలా ఆడికి పోయినాం. మీ OC2కు పోయినాం. OC2కి పోతే మళ్ళీ 300 పోలీసులను పెట్టుకున్నారు. ఆడ మీరు లోపల పోనీకి వీలు లేదంటారు. అరే బొగ్గుంటే చూపించే నీకు భయమైంది. మేమేమి అండర్ గ్రౌండ్ మైన్లకు పోతామంటలేం, మేమేమి ఓపెన్ క్యాస్ట్లకు పోతామంటలేం. అరే ఆడ మూలకు కుప్ప పోసినా అన్నారా, కుప్ప చూసేస్తామంటున్నాం. కుప్ప చూడండి నీకు ఎందుకు అడ్డము? లేదు సార్ సేఫ్టీ సార్, మైండ్ సేఫ్టీ సార్ అంటుండు. అరే నేను బొగ్గు బాయిలకు పోతే మైండ్ సేఫ్టీ, అండర్ గ్రౌండ్ మైన్లకు పోతే మైండ్ సేఫ్టీ, ఓపెన్ క్యాస్ట్లకు పోతే మైండ్ సేఫ్టీ. అరే నేను మూలకు కుప్ప పోసిన బొగ్గు చూస్తా అంటే మైండ్ సేఫ్టీ ఏందిరా భయ్ అంటే, లేదు సార్ మైండ్ సేఫ్టీ నేను ఓనియం సార్ అంటుండు. దొంగలు దొరకనట్ట? నిజంగా బొగ్గుంటే భూపాలపల్లిలో ఎంత చెప్పిండ్రు? 3,07,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని నన్ను ఓనియలే. రేపు మీరు కార్మికులే కదా, మీరు పోవచ్చు కదా. రేపు ఒక్క లారీ కూడా లేదా? 3,07,000 ఉంది. అయితే ఇంకా అసలు కథ బిల్లది బయట పెడితే ఇప్పుడు నేను వీడికి వచ్చేది 4 రోజుల కింద తెలుసు మీకు. 5 రోజులు 6 రోజుల కిందనో మా ఈశ్వరన్ ఎప్పుడు డిసైడ్ 6 రోజులు అయిందా?
వారం కింద డిసైడ్ అయింది నేను ఇక్కడికి వచ్చేది. వాళ్ళకి అర్థమైంది నేను మైండ్ మీద పోతాడు చూస్తాడని. వీడియో పెట్టు పైగా మనం అది ఏం చేసి మనం వస్తున్నామని బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆ మట్టి కుప్పల మీద వేరుస్తారు. బొగ్గు ఈడికెళ్ళి బయటకు పోవుడు కాదు, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆడ మట్టి కుప్పు ఉన్నది, ఓబీ మట్టి. ఆ ఓబీ మట్టి మీద ఒక లేయరు ఆ బొగ్గు ఇట్లా పరిచినట్టు పడుతురు. ఇంత చూడు వీడియో అది. అది మీది మట్టి కుప్ప. బయటకెళ్ళి అది కూడా 3rd గ్రేడ్ రిజెక్టెడ్ కోలు, దాన్ని తెచ్చి దాని మీద వేసుకుంటూ వస్తురు. మా విలేకరులు రేపు పోయి చూడాలి. రేపు పోయి దాన్ని ఏం చేయాలంటే జర ఒక మూరెడంత దవ్వురి మీద బొగ్గు ఉంటుంది, మూరెడు దవ్వుతా లోపల మట్టి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు 3 లక్షలు ఉందన్నట్టు దొరకబడతాడని మీద బొగ్గు పోసారు. ఇంకో వీడియో ఉండే కదా పెట్టు, గంతే ఉందా? అయితే ఇది నాకెవరో పంపలేదు, నీలాంటి కార్మికుడే పంపిండు. అన్న నువ్వు వస్తున్నావు అని మొత్తం ఇట్లా చేస్తుర్రే, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి మొత్తం బేరుతుర్రు అని మొన్న 2 రోజుల కింద ఒక ఆయన పంపిండు. నేనేం చెప్పిన తమ్మునికి, జర ఇవాళ పొద్దున పోయి మళ్ళీ ఏమున్నదో తీసుకురారా తమ్మి అని ఇవాళ పొద్దుగాలు తోలినా. పోతే ఆయనతో మన సెల్ ఫోన్ గుంజుకున్నారు. సగం తీసినాక సెల్ ఫోన్ గుంజుకున్నారు. ఫోన్ చేసిండు, అన్న ఫోన్ గుంజుకున్నారే అన్నాడు. పోతే పోయి తినే కొత్తది కొనిస్తాను నేను చెప్పిన. ఇక ఇది కథ. ఇది అసలు విషయం ఏంది? ఇక దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఈ బొగ్గు ఏంది, ఈ స్కామ్ ఏంది, ఈ బొగ్గు ఎటు వీకింది? బంగారం కాదు కదా దాచుకుంటందుకు బొగ్గు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్ద కుప్పలు ఉండాలి. లారెడ్ బొగ్గు అంటేనే ఓ 10 టన్నులు ఉంటుంది, అట్లా 30 టన్నులు ఉంటుంది. 30 సరే 32 టన్నులు ఉంటుంది లారెడ్ బొగ్గు అంటే. 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని లారీలు కావాలి? ఎన్ని వేల లారీలు అయితే 40 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుంది? మీరు ఒక్కసారి ఆలోచన. మరి ఆ బొగ్గు దాచుకుంటే దాగుతుందా? అంటే జరిగింది ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళు గొప్పలకు పోయి మేము చాలా ఉత్పత్తి చేసినాం, 8,300 కోట్లు సింగరేణికి సంవత్సరం లాభం వచ్చింది, అందులో కొద్దిగా వంచుతాం, కొద్దిగా దాచిపెట్టి భవిష్యత్ అవసరాలకు వాడుకుంటాం అని తవ్వని బొగ్గుకు, లేని బొగ్గుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు. లేని బొగ్గుకు ప్రాఫిట్లు చూపించి ఆ ప్రాఫిట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డిఎంఎఫ్టీ కట్టిండ్రు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టిండ్రు, సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చిండ్రు. ఏమనబ్బా సొమ్ము? బొగ్గు వస్తే కదా, అమ్ముకుంటే కదా, లాభాలు వస్తే కదా నువ్వు చేయాల్సింది. రాని లాభాలకు, తీయని బొగ్గుకు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడట, డిఎంఎఫ్టీ కట్టాడట, కోల్ సెస్ కట్టాడట, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇస్తాడట, సిఎస్ఆర్ ఇస్తాడట. అందుకే ఇలా 2-3 వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న సింగరేణి 4,300 కోట్ల అప్పులకు వీకింది. నిజంగా అంత లాభాలుంటే మరి ఎందుకు అప్పులు తెస్తున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? నిజంగా బొగ్గు ఉత్పత్తి అయింది నిజమైతే, లాభాలు వచ్చిందే నిజమైతే నువ్వు అప్పులు ఎందుకు తెస్తున్నావో ప్రజలకు సమాధానం చెప్పొద్దా? ఇగో ఇది సింగరేణిలో జరిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కుంభకోణం. ఏమైంది దీనివల్ల? 100,000 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరిగింది. నీ షోకుల కోసం, నీ పేరు ప్రతిష్టల కోసం ఎవరిని ముంచినావు? సంస్థను ముంచినావు. 100 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది, 100 కోట్లు డివిడెండ్ చెల్లిస్తీవి, 100 కోట్లు సిఎస్ఆర్ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకుల కోసం రాని లాభాలకు సిఎస్ఆర్ కింద ఫుట్బాల్ షోకులకు 100 కోట్లు ఖర్చు పెట్టిరి. ఎవరి సొమ్ము ఎవడు ఖర్చు పెట్టుండు? ఫైనల్ గా ఈ సంస్థ ఏమైతుంది? దయచేసి కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది తప్ప ఒప్ప మీరే రేపు పొద్దుగాల భూపాలపల్లి బొగ్గుబాయి మీద పోవాలి. ఈ 3,07,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదా లేదా చూడాలి. మరి రమణారెడ్డి అని కూడా పోవాలి మబ్బులు లేచి. నువ్వు చెప్పిపోతే పోలీసు వాళ్ళు ఉంటారు, మబ్బులు 5కి పోతే ఏం చేస్తాడే? పోవాలి, బయట పెట్టాలి. వీళ్ళ కుంభకోణాన్ని పెట్టాలనా వద్దా? సంస్థను కాపాడుకోవాలనా వద్దా? మనం ఈ ముచ్చట ఈ ఫోటో తీసుకోండి, బొగ్గుబాయి మీద రేపు చర్చ పెట్టుండ్రి. మీ సెల్ ఫోన్లో ఫోటో తీసుకోండి,
రేపు బాయిల మీద కార్మికులతో చర్చ పెట్టండి, మీ జీఎం దగ్గర పోయి బిడ్డ జీఎం గారు 3 లక్షలు యాడుందో చూపిరా అని గట్టిగా బల్ల గుద్ది మీ జీఎంను నిలదీయండి. ఎక్స్ప్లోజివ్ స్కామ్స్ మీకు కూడా తెలుసా? ఇది విన్నారా? గిలెటిన్స్ వాడతారా మీరు సింగరేళ్ళ బొగ్గుబాయిలల్లా? ఇక దాన్ని కూడా ఇడిచిపెట్టలేదా వీళ్ళు? బొగ్గుబాయిలలో వినియోగించే జిలెటిన్ స్టిక్స్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అంటే మన పక్కనే మహారాష్ట్ర తెలుసు కదా మీకు, ఆడ కూడా బొగ్గుబాయిలు ఉంటాయి మహారాష్ట్రలో. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో పర్ ఎంఎంటీ దాని ధర 37,000, మన దగ్గర 30% పెంచి 44,000 రూపాయలు చేశారు. అయితే అప్పుడు ఒక 2 మంచి డైరెక్టర్లు ఉండే, మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలా ఈ రాష్ట్ర సింగరేణి బోర్డులో ఒక మంచి విలువ కలిగిన నిజాయితీ కలిగిన 2 అధికారులు ఉండే. ఒక ఆయన పేరేమో జీవి రెడ్డి, ఇంకొక ఆయన వికే శ్రీనివాస్. ఆ జీవి రెడ్డి అరే ఇంతగానం నేను ధర పెంచా, నేను సంతకం పెట్టా అన్నాడు. కోల్ ఇండియాలో ఇంత ధర లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో ఇంత ధర లేదు, మరి ఏదైనా 5% 3% పెంచవచ్చు కానీ 30% పెంచుడు ఇది అన్యాయం, సింగరేణి నష్టపోతుంది, లాస్ అవుతుంది, నేను సంతకం పెట్టా అంటే జీవి రెడ్డిని ఆయనను ఒత్తిడి పెట్టి లీవ్ పెట్టిపో అన్నారు. లాస్ట్కు సంతకం పెట్టా అంటే రాజీనామా చేసి వెళ్ళిపోయిండు జీవి రెడ్డి. తెలుసా జీవి రెడ్డి పేరుందా మీరు? ఆయన రాజీనామా చేసిండా లేదా? ఎందుకు రాజీనామా చేసిండు అంటే ఎక్స్ప్లోజివ్ స్కామ్ లో నేను భాగస్వామిని కాదు, ఆయనకు పైసలు ఆశ చూపిండ్రు, ఆయనను బెదిరించిండ్రు, అన్ని ప్రయత్నాలు చేసినా నేను పెట్టను కాక పెట్టా అంటే పాపం ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. ఇంకొక ఆయన వికే శ్రీనివాస్, ఆయనను సంతకం పెట్టమన్నారు, నేను పెట్టా అన్నాడు. ఆయన పెట్టా అంటే ఆయన రివర్ట్ ప్రమోషన్ ముందుకు పోవుడు కాదు వెనుకకు పంపిరు. ఆయన డైరెక్టర్కి వెళ్ళి ఆయనను మళ్ళీ జీఎంకు వాపస్ తీసుకొచ్చారు, తెచ్చి తీసుకుపోయి విజయవాడలో వారేశాం. అదేందో ఉంటుంది మనకు హెచ్ఎంఎల్ ఉంటుంది విజయవాడలో, యాప్మిల్ అలా వారేసి తీసుకుపోయి వీడు ఉండదు రేపు దూరం పారేసాడు, రివర్స్ అని కొట్టారు. అంటే ఇంతకంటే ఏం కావాలి? ఇలా స్కామ్ ఎంత అంటే ఒక్క ఆర్డర్లోనే 300 కోట్లు ఫరక్ అయింది. అట్లా ఎన్ని ఆర్డర్లు, ఎన్ని పైసలు సింగరేణికి నష్టం జరుగుతుంది అంటే 2 డైరెక్టర్లు వాళ్ళకి నిజంగా సల్యూట్ చెప్పాలి. ఆ శ్రీనివాస్ కు జీవి రెడ్డికి వాళ్ళు బెదిరిస్తే భయపడలే, పైసలు ఆశ చూపితే చెయ్యి జాపకుండా మా సింగరేణి ఉప్పు తిన్నాం, సింగరేణితో ఎదిగిన బిడ్డలం, మాకు ఇది తప్పు అని చెప్పి సంతకం పెట్టకుండా నిలబడ్డ ఆ జీవి రెడ్డి వికే శ్రీనివాస్ కు మన కార్మికులంతా సల్యూట్ కొట్టాల్సిన అవసరం ఉంది. అంటే సింగరేణిలో పుట్టి పెరిగింది కనుక అంత నిజాయితీ ఉన్నది. 40 ఏళ్ళు పనిచేసిండు కదా సింగరేణిలో, సింగరేణి ఉప్పు తిన్నాడు, 40 ఏళ్ళు సింగరేణిలో ఉద్యోగం చేసిన కనుక నేను ఈ అవినీతికి ఒప్పుకోనంటే ఆయనను ఉద్యోగం నుంచే కూడా వీకినటువంటి పరిస్థితి. అట్లే సింగరేణి ఉత్పత్తి మేము ఇంత పీకినాం పొడిచినామంటారు కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉత్పత్తి ఎట్లుంది, కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నదో చూడండి. 24-29లో 69 లక్షలు, 25-26కు వచ్చే వరకు 58, రేపు 26-27 చూడండి ఇంకా లోపలికి పోతుంది. ఎందుకు లోపలికి పోతుంది అంటే ఈ తీయని 40 లక్షలు ఇప్పుడు కవర్ చేయాలి కదా, లేని 40 లక్షలు కవర్ చేయబోతే ఏమవుతుంది? అది ఇంకింత లోపలికి పోతుంది. లోపలికి పోతే ఏమవుతుంది? ఈసారి లాభాలు రావు, సింగరేణి అప్పుల్లో పోతుంది, బోనస్ బంద్ అవుతుంది. ఎవరి పుణ్యమాని బోనస్ బంద్ అవుతుంది? ఈ కాంగ్రెస్ అవినీతి పుణ్యమాని. అవసరం లేని సోలార్ టెండర్లు, అవసరం లేని జైపూర్తో అగ్రిమెంట్లు, గిలెటిన్ స్కిట్లో స్కాములు ఒక్కటి ఆవిలు చేసినాయి. అంటే ఇవాళ సింగరేణి ఉత్పత్తి కూడా తగ్గుతూ పోయింది. 26-27 పోతే ఇంకా తగ్గేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. ఈ రకంగా సింగరేణిని ఆగం పట్టిస్తా ఉన్నారు. ఇయర్ ఆన్ ఇయర్ బీఆర్ఎస్ టైంలో ఎట్లా పెరిగిందో చూడండి. 50 లక్షలు, 65 లక్షలు, 67 లక్షలు, 70 లక్షలు మనం పెరుక్కుంటూ పోయినాం. కాంగ్రెస్ రాగానే 69, 58, మళ్ళా సంవత్సరం ఏ 45కో 50కో బిక్తుంది కదా. 70 మిలియన్ టన్నులు. ఈ రకంగా ఉత్పత్తి తగ్గుతూ పోతుంది.
సింగరేణి అప్పులు. రేవంత్ రెడ్డి నోరిప్పితే ఏమంటుండు? బీఆర్ఎస్ వాళ్ళు అన్ని కట్టకుండా పోయినరు, బీఆర్ఎస్ వాళ్ళు సింగరేణికి అంతా బాకి పెట్టిపోయినరు, నేనెట్లా సంసారం నడపాలి అని అబద్ధాలు మాట్లాడతాడు. ఇది నా సొంత కవిత్వం కాదు. నేనే సింగరేణికి ఒక ఎమ్మెల్యేగా ఇన్ఫర్మేషన్ యాక్ట్లో దరఖాస్తు పెట్టినా. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు తీసుకొని ఎన్ని పైసలు ఇవ్వాలి, ఏ ఏడాది ఎంత వచ్చినాయి, ఏ ఏడాది ఎంత బాకీ పడ్డదో చెప్పుమని సింగరేణికి నేను దరఖాస్తు పంపితే సింగరేణి స్టాంప్ వేసి సంతకం పెట్టి నాకు ఇచ్చిన సమాచారమే మీ ముందు పెడుతున్నా. ఏంది 2014-15 కనబడుతుందా మీకు? ఇప్పుడు మంచిగా కనబడుతుందా? రైట్. 2014-15 మన బీఆర్ఎస్ వచ్చినాడు. ఆ రోజు ఎంత అప్పు ఉందంటే పాతది, మన గవర్నమెంట్ రాకముందే ఉన్నది 1958 కోట్లు బీఆర్ఎస్ వచ్చే నాటికి. సరే 15-16 పాతది కలుపుకుంటే 2300, 2300, 16-17 781, 17-18 660, ఇట్లా మొత్తం వచ్చి చివరికి డిసెంబర్ 2023 నాటికి 7355 కోట్లు. మరి కాంగ్రెస్ వచ్చిన ఇంకేమైంది? 2023-24 8,000 కోట్ల రూపాయలు, 24-25 14,000, ఫైనల్ 25-26 వచ్చేసరికి 19,733 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడ్డది. 19,000 మీద 7,000 తీసేస్తే ఎంత? 12,000. అంటే ఎంత బాకీ పడ్డట్టు రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో? 12,000 కోట్ల రూపాయలు ఈరోజు బాకీ పడ్డాడు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో కరోనా వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా మనం కట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 2 ఏళ్ల ఫిబ్రవరి అంటే 2 ఏళ్ల 3 నెలలు, 2 ఏళ్ల 3 నెలల్లో 12,000 కోట్లు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు తీసుకొని సింగరేణికి బాకీ పడ్డది. ఈ 2 ఏళ్లలోనే 12,000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేసిండ్రు? బీఆర్ఎస్ నంటవా? బీఆర్ఎస్ కు కరోనా వచ్చినా, ఆమ్దాని తగ్గినా అంత కలిపితే, ఇంకా పాతయి కలిపితే కూడా 7,000. నువ్వు 2 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ పడ్డటువంటి పరిస్థితి. ఇది ఇవాళ కార్మికులు అర్థం చేసుకోవాలి. అంటే ఎవరు ఇవాళ సింగరేణిని దివాలు తీపిస్తున్నారు, ఎవరు 1 రూపాయి కూడా సింగరేణికి ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో ఇవాళ కార్మిక సోదరులు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. డీజిల్ స్కామ్. గతంలో డీజిల్ మనమే సప్లై చేద్దాం సింగరేణి. ఇప్పుడు కాంట్రాక్టర్ కోటాలు పెట్టడం వల్ల టెండర్ వాల్యూ పెరిగి మొత్తం మీద జీఎస్టీ కట్టాల్సి వస్తూ ఉంది. అది కూడా ఇవాళ సింగరేణికి నష్టం జరుగుతూ ఉంది. ఇది కార్మికులకు బాగా అర్థమవుతుంది ఈ పాయింట్. ఇప్పుడు సింగరేణికి పోయిన 2 ఏళ్లు ఫుల్ లాభాలు వచ్చినాయి అన్నారు. లాభాలంటే గత ఏడాది ఏం చేసిండ్రు? లాభాల్లో 2,283 కోట్లు పక్కకు పెట్టిన పైసలు భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. పోయిన సంవత్సరం కూడా 8,000 కోట్ల చిల్లర లాభాలు అన్నారు. అని అనలేమన్నారు? 4,034 కోట్లు మేము పక్కకు పెట్టినాం భవిష్యత్ సింగరేణి ఎక్స్పాన్షన్ కోసం, సింగరేణి వ్యాపారం కోసం పైసలు పక్కకు పెట్టినాము అన్నారు. అంటే 4,000 ప్లస్ 2,000 అంటే 6,000 కోట్లు లాభాలు వచ్చిన పైసలు ఉండాలన్నా వద్దా సింగరేణి దగ్గర? లాభాలు వచ్చినాయని మీకు మొత్తం బోనస్ ఇయ్యలే, గాయకుందా మీకు? 8,000 కోట్ల రూపాయలు వస్తే 4,000 పక్కకు పెట్టి 4,000 మీదనే బోనస్ ఇచ్చిండ్రు. 2,500 2,500 మీద బోనస్ ఇచ్చి 4,000 కోట్లు భవిష్యత్తు ప్రణాళిక అని పక్కకు పెట్టినామన్నారు. మరి పైసలు ఏడపోయినాయి? ఆ 4,000 పోయిన ఏడాది పెట్టిన 2,000 6,000 కోట్లు సిలకుంటే సింగరేణి మరి 4,300 కోట్ల అప్పులు ఎందుకున్నది? అంటే రెండుంట్ల ఆ లాభాలు రాని అన్న వచ్చినట్టు చూపాలి, లేదంటే ఆ పైసల్ని మీరు మింగనన్నా మింగాలి, తప్పుడు పనులు చేసి మింగనన్నా మింగాలి. మరి ఏమైనట్టు ఈ పైసలు?
లేని లాభాలను చూపించిండ్రా, లేరు వచ్చిన లాభాలను డైవర్ట్ చేసిండ్రా? నీకు పైసలు ఉంటే మరి అప్పులను తెచ్చిర్రు. నువ్వే చెప్పినావు 2000, 4000, 6000 కోట్లు లాభాలు ఉన్నాయి, ఇవి పక్కకు పెట్టినాం, భవిష్యత్తు ప్రణాళికలకు వీటి వాడతాము అన్నావు. మరి వాడేది ఉంటే అప్పులు ఎందుకు తెస్తున్నావు? మిత్తి కట్టాలి. అప్పు ఎవడన్నా ఉత్తికిస్తాడా? అప్పు తెస్తే మిత్తి కట్టాలి నవ్వద్దా? నీ దగ్గర పైసలు పెట్టుకొని నువ్వు అప్పని తెస్తున్నావు అంటే నీ దగ్గర పైసలు లేవు అన్నట్ట, లేదా ఆ లాభాలు రాలేదన్నట్ట, లేదా వచ్చిన లాభాలను నువ్వు పక్కదో పట్టించి కమిషన్ల కోసం మింగినట్ట, ఏదో ఒకటి తేలాలి. ఇప్పుడు దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. జరగాలనా వద్దా? ఇవాళ మీకు ఇంకా ఒక మంచిగా అర్థం కావాలంటే, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి ఎంత ఇస్తుందో తెలుసా? అప్పుడు మేమున్నప్పుడు 2400 కోట్లు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక జర పెరిగి 3200 కోట్లు ఉంది. అంటే ఓడి అంటే అప్పు. ఒక నెలలో మనం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా సున్నా ఉంటే కూడా 3200 కోట్లు అదనంగా డ్రా చేసుకునే అవకాశాన్ని ఓడి అంటాం. మొత్తం తెలంగాణ రాష్ట్రానికే 3200 కోట్లు, సింగరేణి ఓడి ఏమో 4300 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కంటే సింగరేణి ఓడి ఎక్కువైపోయింది. అంటే ఎటు పోయింది సింగరేణి? ఆనాడేమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 3000 కోట్లు, 2000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉండే. సింగరేణికి పైసలు సిలకుండి మనం బ్యాంకులో ఎప్పుడైనా మీకు పైసలు దొరికితే ఏం చేస్తారు? అప్పుడప్పుడు 1,50,000 ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా? ఎందుకు చేస్తాం? మిత్తి ఎక్కువ వస్తుంది. ఉత్తగా సేవింగ్స్ అకౌంట్లో పెట్టే మిత్తి తక్కువ వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జర ఎక్కువ వస్తుంది. ఆనాడు సింగరేణి 3000, 2000 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉండే. ఫిక్స్డ్ డిపాజిట్ల సింగరేణి 4000 కోట్ల ఓడికి పోయింది 2.5 ఏళ్లలో. ఇంకా 2.5 ఏళ్లలో ఏడిపోతుందో మరిగా ఉంటుందా? ప్రైవేట్ పరం అవుతుందా? దీన్ని ఇట్టనే పోనిద్దామా, కాపాడుకుందామా? ఇలా కార్మిక సోదరులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫుట్బాల్ షోకులు, ఎవని సొమ్ము ఎవని పాలిది? సిఎస్ఆర్ పైసలు దేనికి వాడాలి? సింగరేణి ప్రాంతంలో మంచినీళ్లకు వాడాలి, సింగరేణి ప్రాంతంలో రోడ్లకు వాడాలి, సింగరేణి ప్రాంతాల్లో పిల్లల చదువులకు వాడాలి, సింగరేణి ప్రాంతంలో కాలుష్య నివారణకు వాడాలి. కానీ సింగరేణి పైసలు తీసుకుపోయి 100 కోట్లు పెట్టి ఆ మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి వాడేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఎటుపోతుంది మన సింగరేణి? ఏమైతుంది మన సింగరేణి? దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. ఈయన మన్మడు ఇద్దరు పోయి ఆడిర్రు, చూడలే మీరు? యాదుకుందా? ఈయన మన్మడు ఇద్దరు పోయి మెస్సీతో ఆడిర్రు. దీన్ని చూడడానికి రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి. ఇంకా ఎవరి కోసం? నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే సింగరేణికి ఏమొస్తుంది? మాకు 100 కోట్లు బొక్క తప్ప. మాకు 100 కోట్లు బొక్క పడేది సింగరేణికి. నీ షోకుల కోసం సింగరేణి నాగం పట్టించే కార్యక్రమం జరుగుతా ఉంది. సరే, ఇది ఇప్పుడే చెప్పిన నేను, అప్పుల కుప్పగా ఎట్లా మారిందో. ఇక మేనిఫెస్టో ఎలక్షన్ల ముందు ఏం చెప్పిరే? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది నాది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. వాళ్ళు ఏం చెప్పినారు అప్పుడు ఓట్ల ముంగట? కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం. సరళీకృతం అంటే సింపుల్గా, ఇంకా తొందరగా వచ్చేటట్టు, ఇంకా ఈజీగా నౌకరు వచ్చేటట్టు చేస్తాము అన్నారు. కానీ ఏం చేసిండ్రే? సరళీకృతం చేసిండ్రా? జటిలం చేసిండ్రు. మొత్తానికే బంద్ పెట్టిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు వారం వారం మెడికల్ బోర్డు పెట్టిండు, 16,500 ఉద్యోగాలు ఇచ్చిండు. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు? గుండు సున్నా. ఇంకా ఇచ్చుడు లేదు. కేసీఆర్ ను 16,000 ఎట్లా ఇస్తావు? దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం, ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాం. అప్పుడు చంద్రబాబు పెట్టినట్టు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి సింగరేణి కార్మికుల్ని ఇంటికి పంపిస్తాము అన్నాడు. అన్నాడా లేదా? మీరు పేపర్లలో చదివిందా లేదా? విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయిందా లేదా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క చెప్పింది విన్నదా లేదా? నిన్న మేము బయలుదేరాం, మొన్న రామగుండంలో పెట్టాం, ఇలా భూపాలపల్లిలో పెట్టంగానే
దెబ్బకు దయ్యం వదిలింది కొడుకులకు, దిమ్మ తిరిగింది. ఇవాళ పొద్దుగాల బట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏగా ఇప్పటి నుంచి వారం వారం మేము కూడా మెడికల్ బోర్డు పెడతాం, మేము కూడా ఇప్పటి నుంచి తిప్పలు పెట్టాం, తొందరగా ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ పొద్దుగాల మేము భూపాలపల్లి బయలుదేరితే పొద్దుగాల స్టేట్మెంట్ వచ్చింది. నేను అంటున్నా 2.5 ఏళ్ళు నిద్రపోయినరా? 2.5 ఏళ్ల నుంచి మా పిల్లలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే? నేను మా ఈశ్వరన్న మా బొగ్గుగారి కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి సిఎండి ఆఫీస్కు పోయి ఆ డైరెక్టర్ పాను బయటకు పిలిచి కార్మికుల్ని నిలబెట్టి చూపించినాం. సూడిగో ఈయనకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఇటొక సంచి పెట్టుకున్నాడు, ఈయన కొడుకు ఎందుకు ఉద్యోగం ఇవ్వవు? ఇగో చూడు, ఈయన క్యాన్సర్ బీమారి వచ్చి మూతి వంకరమైంది, ఈయనను కూడా అన్ఫిట్ చేయవా? ఇదేంది అని గట్టిగా నిలదీసినాం. ఒక ఆయన గుండెకు బైపాస్ సర్జరీ అంగిప్పి చూపించినాం, ఈయన నుంచి ఇందాక చీరిన్రు, గుండెకు బైపాస్ సర్జరీ అయిన కూడా అన్ఫిట్ చేయకుండా ఆయన కొడుకు ఉద్యోగం ఇవ్వవా? ఇదేం సంగతి అని బల్ల గుద్ది నిలదీసినాం ఆ రోజు. అయినా సప్పులు లేదు. జనంలో పడ్డం, కార్మికుల మధ్య పడ్డం, దెబ్బకు దిమ్మ తిరిగింది. ఇక ఇప్పుడు సురువు చేస్తామని మోపైంది. ఇది టీఆర్ఎస్ దెబ్బకా కాదా? మనం బయలుదేరమని దెబ్బకు దయ్యం దిగిందా లేదా? 400 మంది పిల్లలు 6 నెలలకే లాపెట్టిండ్రు, అన్ని పరీక్షలు అయిపోయినాయి, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళని ఏమంటాం కదా వీటీసీ ట్రైనింగ్ ఇవ్వకుండా 6 నెలలకే లాపిండ్రు. మొన్న నేను రామగుండంలో గట్టిగా అడిగినా, రేపు ఉరుకుతుండు మోకాల మీద బట్టి విక్రమార్క, రేపు పోయి రేపు ఇతరటిగా రామగుండంలో రేపు మంచిర్యాల పోయి రేపు 400 మందికి ఇప్పుడు నేను ఇస్తా ఉద్యోగాలని నిన్న బయలుదేరిండు. మరి 6 నెలలు ఎందుకు నిద్రపోయినాం? బీఆర్ఎస్ బయలుదేరితే ఉరుకుతుండు మోకాళ్ళ మీద. ఇది ఇలా కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది, సింగరేణి కార్మికులు సంక్షేమము, అభివృద్ధి, భద్రత, పటిష్టమైన చర్యలు ఏమన్నా అయినాయే? మీరే చెప్పాలి, నేను కార్మికుని అయితే కాదు కదా. మందులు వస్తున్నాయా? 2.5 ఏళ్లలో ఏమన్నా మంచి జరిగిందా కార్మికులకు? మంచినీళ్ళు కూడా దొరుకుతలేవు. సింగరేణి కాలనీల్లో ఆధునిక విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. ఏమైనా కాలేజ్ వచ్చిందా? ఆనాడు కేసీఆర్ గారు మీ పిల్లలు డాక్టర్లు కావాలని, మీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు కేసీఆర్ ఆదేశంతో సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టడమే కాదు, నేనే ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిని. కేసీఆర్ గారు చెప్పింది నాకు, సింగరేణి కార్మికుల పిల్లలకు 5% రిజర్వేషన్ పెట్టి ఆ పిల్లలను డాక్టర్లు అయ్యే విధంగా చూడమని ఆదేశం ఇచ్చింది. బొగ్గుబాయిలో పనిచేసే కార్మికుల పిల్లలు మళ్ళీ కార్మికుడు కావద్దు, డాక్టర్ కావాలని కలగన్నాడు కేసీఆర్. దానికోసం రిజర్వేషన్ పెట్టినాం, మెడికల్ కాలేజీ పెట్టినాం. కానీ వీళ్ళేమైనా పెట్టినారా? విద్యాలయం పెట్టినరా? సింగరేణి సంస్థ నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తాం. ఇదైతే రివర్స్ అయిపోయింది. ఏ మాట కా మాట. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎవరు సింగరేణిలో జోక్యం చేసుకోలే, బీఆర్ఎస్ జోక్యం చేసుకోలే. కానీ రేవంత్ రెడ్డి రాగానే బామ్మర్ది సృజన్ రెడ్డి బయలుదేరిండిగా. మీ ఎమ్మెల్యే తక్కువ భూపాలపల్లి అయినా ఈయన కూడా ఏలుపెట్టిండు. అలా ఆడ ప్రేమ్ సాగర్ మంచిర్యాలని ఏలుపెట్టిండు, రామగుండం అయినా ఏలుపెట్టిండు. ఇలా అందరూ సింగరేణిలో ఏలుపెట్టి అటు ముఖ్యమంత్రి బామ్మర్ది బయలుదేరితే మేమేం తక్కువ అని వీళ్ళు బయలుదేరు. అంటే రాజకీయ జోక్యం ఈరోజు సింగరేణిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి. సింగరేణి ప్రైవేటీకరణ జరగకుండా చూస్తాం. ఇలా ఏం జరుగుతుంది? లాభాల్లో ఉన్న సింగరేణి, ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి 4,000 కోట్ల అప్పుల్లో తీసుకుపోయి ప్రైవేటీకరణ అంచుకు పోయింది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలనే ఇలా మనం బయలుదేరినాం. ఈ అవగాహన సదస్సు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటన్నా అయినా అదేలా ఒక్కటన్నా 2 సగం టైం అయిపోయింది. సగం టైం అయిపోయింది. అయిందా లేదా? ఇది రాసిందెవరు? మీ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మీ వాడే రాసిండు. ఒకసారి పట్టుకొని అడుగురేనన్నా దొరికితే. ఈ మేనిఫెస్టో పట్టుకొని ఒకటన్నా చేసిన వాడిని గట్టిగా అడుగురేనన్నా. ఇది కాంగ్రెస్ మోసం. సరిపోయిందా? బోరు కొడుతుందా? ఇంకా అందరూ మాట్లాడాలి కదా. సరే, ఇవన్నీ డిపెండెంట్ ఉద్యోగాలు ఏం జరిగింది నేను ఆల్రెడీ చెప్పిన. మెడికల్ బోర్డులు
ఇందాక చెప్పిన సరే ఇప్పుడు నిన్నయాల బయలుదేరిగా మనం బయలుదేరితే మన వెనక వాళ్ళు వెళ్ళారు. ఈ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు పువ్వు గుర్తుల చేయి గుర్తు. అసలు బొగ్గు మంత్రి ఎవలే ఇప్పుడు కేంద్రంలో? సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత? మరి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? ఆయనకు తెలియదా ఇదంతా? లేని బొగ్గును మాయం చేసి 40 లక్షల టన్నులు ఉన్న సంగతి తెలియదా? జిలెటిన్ స్టక్స్ నీ కిందనే ఉంది కదా కోల్ ఇండియా. కోల్ ఇండియాలో ఏం ధర ఉన్నది, సింగరేణిలో ఏం ధర ఉందో చూడాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి బీజేపీకి లేదా? అప్పుల ఊబిలో సింగరేణి కూరుకుపోతుంటే సింగరేణి బోర్డులో కేంద్ర ప్రభుత్వం నుంచి 4 డైరెక్టర్లు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అంటే కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు రాజకీయాలు. నేను అందుకే ఈరోజు కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ సింగరేణిలో మీకు భాగస్వామ్యం లేకపోతే, ఈ సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటే బొగ్గు శాఖ మంత్రిగా వెంటనే సింగరేణి మీద సిబిఐ విచారణ జరిపి ఈ అవినీతినంతా బయటకు తీయండి. సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరపండి. కానీ మీరు మౌనం వహిస్తే ఏమనుకోవాలంటే బొగ్గు మంత్రిగా ఉండి మీరు ఏం మాట్లాడలేరు, సింగరేణిలో అవినీతి జరుగుతుంటే మీరు మౌనంగా ఉంటే ఈ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పటికైనా బీజేపీ కిషన్ రెడ్డి గారు స్పందించాలి. ఈ సింగరేణిలో జరుగుతున్న ఈ అవినీతి నుంచి ఈ సింగరేణిని కాపాడాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే 4 కొత్త బ్లాక్లు ఈ బాబు సింగరేణికి 4 బ్లాకులు ఇచ్చి సింగరేణిని కాపాడు. కొత్తగా 2 బ్లాకులు మంచి మా సింగరేణికి ఇప్పి. మీరు ఆ మధ్య చూసిండ్రు 9E బ్లాక్ టెండర్ రచ్చరచ్చ చేసుకున్నారు. మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాల మధ్య పంచాయతీ పడ్డది చూసిండ్రా? జర్నలిస్టుల అరెస్ట్ రాకపోయింది లాస్ట్కి. అది 9E బ్లాకు ఒక మంత్రి, ఈ రాష్ట్రంలో ఉండే ఒక మంత్రి నాకే కావాలన్నాడు. ఇంకొక బొగ్గు మంత్రి ముఖ్యమంత్రి వీళ్ళ వాటాల పంచాయతీ జరిగి సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్ బయటకు వచ్చి లాస్ట్కు 9E బ్లాక్ టెండర్ రద్దయిందా లేదా? ఏమని రద్దు చేసిండ్రు? సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు కనుక అందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ అవినీతి జరిగిందని 9E బ్లాక్ టెండర్ రద్దు చేసిండ్రు. నేను ఇక్కడనే పాయింట్ ఉన్నది, మంచిగా వినాలి. సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పని ఎప్పుడైతే 9E బ్లాక్ టెండర్ రద్దు చేసిండ్రో, మరి అదే సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి నీ బామ్మదికి శోధా కన్స్ట్రక్షన్ కు టెండర్ ఇచ్చినావు కదా, దాన్ని ఎందుకు రద్దు చేయలే రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 9E బ్లాక్ ఒక నీతి, శోధా కంపెనీ సుజన్ రెడ్డికి ఒక నీతి ఉంటుందా? మరి సైట్ విజిట్ సర్టిఫికేట్లతో ఎన్ని టెండర్లు అయితే జరిగినాయో, ఎన్ని ఎక్సెస్ టెండర్లు జరిగినాయో అన్ని కూడా రద్దు చేయాలన్నా వద్దా? అంటే ఇదంతా కూడా ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే కార్మికులారా దీని మీద మనం మేల్కొనాల్సిన అవసరం ఉంది. మేల్కొనపోతే సింగరేణి మనకు ఉండదుగా. ఈ సింగరేణి ప్రైవేట్ పరమయ్యడానికి కుట్ర జరుగుతా ఉంది. మళ్ళీ ఒక అంబానీయో అదానియో వస్తాడు ఇడికిగా. అందుకే మనందరం కలిసి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక నినాదం ఇస్తా ఉన్నాం, మనం సింగరేణికి బచాओ కాంగ్రెస్ కో హటాओ, కాంగ్రెస్ కో హటాओ సింగరేణి కో బచాओ. లేకపోతే ఉండదు. ఈ కాంగ్రెస్ ఉంటే ఇప్పటికే ఇవి నా దృష్టికి వచ్చినాయి, ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో ఇవి నేను దొరకబట్టినాయి, మా కార్మికులు చెప్పినాయే గిన్నున్నాయి, ఇంకా లోపల ఎన్ని చేసిర్రో. అది రేపు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. వచ్చినాక వీటిని ఒక్కొక్కరిని దొరకబట్టి బొక్కల నూకి కక్కిచ్చేది కూడా ఖాయం. ఏవో నిడిచిపెట్టాం. అందుకే వీటన్నిటి మీద సిబిఐ విచారణ జరగాలని, సింగరేణిని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, మేము బొగ్గుబాయి మీదకి పోతామంటే ఎందుకు ఆపుతా ఉన్నారు? ఎందుకు మట్టి కుప్పల మీద బొగ్గు పేర్చి రేపు ఎవరైనా ఎంక్వైరీకి వస్తే దూరంకెళ్ళి చూపిస్తారు, ఇదంతా బొగ్గే అని. ఓబీ తీసిన మట్టి ఎంత ఉంటుంది కదనే, ఆ ఓబీ మట్టి మీద ఒక లేయర్ మీద బొగ్గు పోతుర్రు, ఇదంతా బొగ్గు కుప్ప అంటురుగా. దీన్ని బయట పెట్టాల్సిన బాధ్యత మీదే. రేపు విజిలెన్స్ వాళ్ళు వచ్చినా, కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చినా వీటన్నిటిని బయట పెట్టాల్సిందే. ఇంకోటి ఉంది, ఇందాక నేను చెప్పిన, ఇప్పుడు నెలకు రోజుకు 1,80,000, 1,90,000, 1,80,000, 1,80,000 మెట్రిక్ టన్నులు వస్తే
1,30,000 చూపిస్తున్నారు, 50,000 పాతది రాబట్టినమంటుండ్రు. అంటే డబుల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తుండ్రు. అసలు రిజిస్టర్ ఎంత ఉత్పత్తి అయిందో ఒక రిజిస్టర్ ఉంటుంది. కంప్యూటర్లు ఎక్కించేటప్పుడేమో 1,40,000 చూపించి 50,000 ఆ కుప్ప మీదకి వెళ్ళి ఎత్తినమంటారు. పాతది స్టాక్ ఉంది కదా, స్టాక్లకి వెళ్ళి ఎత్తినమంటారు. అంటే డబుల్ రిజిస్టర్ విధానం మెయింటైన్ చేస్తుంది. అసలు ఉత్పత్తి ఒకటి, చూపిస్తున్నది ఒకటి. వీటన్నిటిని బయట పెట్టాలి, వీటన్నిటిని కూడా కాపాడుకునే బాధ్యత కార్మికులుగా మీ మీద ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు ఇందాక చూపించిన 3 లక్షల మెట్రిక్ టన్నులు ఉందని, ఉన్నదా లేదా రేపు పోయి చూడండి. కార్మికులంతా మిమ్మల్ని ఎట్లా ఆపుతారు? లేకపోతే మీరు దొరకబట్టుండ్రి. ఇప్పుడు నేను చూపించిన కాగితం అది నా కాగితం కాదు, సింగరేణి అఫీషియల్ డాక్యుమెంటే మీకు చూపించిన. ఈ రకంగా ఇంత దారుణాతి దారుణాలు సింగరేణిలో జరుగుతున్నాయి కనుక దయచేసి కార్మిక సోదరులు ఈ సింగరేణిని ఒక కార్మికులే కాదు కదా, అసలు ఈ భూపాలపల్లి అయితేమి, బెల్లంపల్లి అయితేమి, రామగుండం అయితేమి, మంచిర్యాల అయితేనేమి, సత్తుపల్లి అయితేనేమి, ఇవన్నీ అసలు పెరిగినాయి. ఈ నగరాలు, ఈ పట్టణాలు పెరిగినాయి అంటే సింగరేణి పుణ్యమే కదా. రేపు సింగరేణి ఆగమైతాయి, పట్టణాలే ఆగమైతాయి, ఈ నగరాలే ఆగమైతాయి. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అన్ని చిన్నాభిన్నమైపోయి ఆగమై మొత్తం చీకటిమయమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది ఒక కార్మికులది కాదు, కొన్ని లక్షల జీవితాలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి ఒక సంస్థ ఈ రోజు ఈ కాంగ్రెస్ దారుణాల వల్ల, కాంగ్రెస్ అవినీతి వల్ల ఈ సంస్థ మొదటికే పోయే ప్రమాదం ఉంది కనుక కార్మికులారా మేల్కొనండి. కాంగ్రెస్ కో హటాओ, సింగరేణి కో బచాओ అనే నినాదంతో మీరు ముందుకు సాగాలని కోరుతూ జై తెలంగాణ. ఈ వీడియో పొద్దున కొప్పుల ఈశ్వరన్న, మా రాజిరెడ్డి గారు పోయినరు 7కి RG2. ఆడ కూడా 3 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉంది అన్నారు. ఆడపోతే రాళ్ళు తప్ప స్టాక్ లేదు. అది బొగ్గ, అది మొత్తం రాళ్ళు, మట్టి దిబ్బలు, అది తప్ప ఆడెంత 3 లక్షల మెట్రిక్ టన్నులు. అది చూస్తే అవి రాళ్ళు రిజెక్టెడ్ మాల్ పక్కకు వారపోయారా, సేల్ ఏమంటారు దాన్ని, షెల్ RG1 OCP5 ఆ షేల్ ను పెట్టి దాన్ని ఆడ స్టాక్ ఉందని చూపించే ప్రయత్నం. ఈ రకంగా ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మా వాళ్ళు ఓవర్మెన్ల ప్రమోషన్ల గురించి ఓవల్ రాయమంటున్నారు, మాట్లాడమంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారు 800 మందికి ప్రమోషన్ ఇచ్చిందని, అట్లా చానున్నాయి. ఆఫీసర్లకు కూడా PRP అని, అంటే ప్రొడక్షన్ రిలేటెడ్ ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళం. అంటే బాగా ప్రొడక్షన్ పెంచితే ఆఫీసర్లకు కూడా బోనస్ ఉండేది, ప్రొడక్షన్ రిలేటెడ్ PRP. వాళ్ళకు కూడా బీఆర్ఎస్ ఉన్నంత కాలం వచ్చింది, కాంగ్రెస్ రాగానే ఆఫీసర్లకు కూడా బంద్ అయింది. కార్మికులకు నష్టం, ఆఫీసర్లకు నష్టం, సంస్థకు నష్టం. సో సోదరులారా, అందరం కలిసి పనిచేద్దాం, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం, ఈ సంస్థను కాపాడుకుందాం. జై తెలంగాణ.